ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టించర్ గురించి చర్చిద్దామండి. అదే ఈ పాజిఫ్లోరా ఇన్కార్నేటా. ఇంతకుముందు నేను ఈ మత్తు నిద్ర పట్టించడానికి ఒక హోమియోపతి మెడిసిన్ గురించి వీడియో చేయడం జరిగిందండి. మత్తు నిద్ర అంటే క్యాప్షన్ అలా పెట్టాం, మత్తు నిద్ర పట్టడానికి హోమియోపతి మందు ఏది వాడాలి అనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. దానికి ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయి. లాక్టుకా విరోజా గురించి చెప్తా ఉన్నప్పుడు మత్తు నిద్ర పట్టించడానికి లాక్టుకా విరోజా వాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మదర్ టించరే మీకు ఈ పాజిఫ్లోరా ఇన్కార్నేటా అండి. మీలో ఎవరికైనా కూడా నిద్ర అనేది తక్కువగా ఉందనుకోండి, మీకు నిద్ర అనేది రావట్లా, నిద్ర అనేది డిస్టర్బ్ అయింది, నిద్ర యొక్క ప్యాటర్న్ అనేది మీకు డిస్టర్బ్ అయింది అనుకోండి, మీకు అలాంటి కేసుల్లో ఈ పాజిఫ్లోరా ఇన్కార్నేటా అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మదర్ టించర్ అండి. ఎవరిలో అయితే ఈ లాక్టుకా విరోజా అనేది సరిగ్గా పనిచేయకుండా ఉంటుందో అలాంటి వాళ్ళలో మీరు పాజిఫ్లోరా ట్రై చేయండి. అది ఎవరికైతే నిద్ర ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయిందో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ పాజిఫ్లోరా మదర్ టించర్ ఉండి తీరాలండి. ఈ పాజిఫ్లోరా మదర్ టించర్ అనేది నిద్ర పట్టించడానికి దీంట్లోనే సహజంగానే దీంట్లో ఒక రకమైనటువంటి సెడేషన్ ఉంటుంది. సెడేషన్ అంటే మత్తు కలిగించడం, మత్తు కలిగించేటటువంటి నేచర్ ఉంటుంది. ఈ మత్తు నిద్ర రావట్లేదని చెప్పి ఈ మత్తు మందులకి రెస్టులకి అలవాటు పడుతూ ఉంటారు, మత్తు మందులకి ఇంగ్లీష్ మందులకి అలవాటు పడుతుంటారు, కెమికల్స్కి. అలాంటి వాళ్ళు ఇంగ్లీష్ మందు వేయకుండా, ఈ కెమికల్స్ వేయకుండా మీరు పాజిఫ్లోరా మదర్ టించర్ వేసి చూడండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మత్తు నిద్ర వస్తుందండి. న్యాచురల్గానే ఈ మదర్ టించర్లో మీకు సెడేషన్ అనేది ఉంటుందండి. అయితే మన హోమియోపతిలో దీన్ని ఎలా వాడతామంటే ముందుగా దీని యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఇది అసలు ఈ మొక్క ఎలా పెరుగుతుంది, ఎక్కడ పెరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇది అమెరికన్ కంట్రీస్లో విరివిగా పెరిగేటటువంటి మొక్క అండి. ఈ రోడ్ల పక్కన లేదంటే ఇలా కంపల్లో మీకు విరివిగా ఒక పిచ్చి మొక్కలాగా వేరే మొక్కలను ఆధారంగా చేసుకుని పాకురుతూ ఉండేటటువంటి మొక్క అండి. ఇది పెరినియల్ హెర్బ్ అనమాట. ఇది పెరినియల్ అంటే ఇయర్లీ వన్స్, ఈ ఒక సంవత్సరం వస్తుంది, చచ్చిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా పెరుగుతుంది. అట్లా దీని యొక్క ఫ్లవర్ చూడండి. ఈ ఫ్లవర్ చూస్తేనే మీకు ఒక రకమైనటువంటి మొత్తం వచ్చేస్తుంది. ఆ ఫ్లవర్ అంత విచిత్రంగా ఉంటుంది. ఇది మన బంతిపూ లాగా ఉంటుంది, కానీ బంతిపూ ఫ్యామిలీ కాదు. ఇది పాజిఫ్లోరేసీకి చెందినటువంటి మొక్క అండి. ఇది పాజిఫ్లోరీ ఫ్యామిలీస్కి చెందినటువంటి మొక్క. ఇది అమెరికన్ కంట్రీస్లో ఎక్కువ విరివిగా పెరిగేటటువంటి మొక్క. దీని ఫ్లవర్స్ని, దీని ఆకుల్ని, దీని కాండాన్ని మొత్తాన్ని కూడా క్రష్ చేసి దీని ఆల్కహాల్తో కలిపి ఈ పాజిఫ్లోరా అనేటటువంటి హోమియోపతి మదర్ టించర్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. అయితే దీని హోమియోపతిలో మనకు ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా నిద్ర పట్టించడానికి ఇది అతి ముఖ్యమైనటువంటి హోమియోపతి మందుగా చెప్పాలి. ఎవరిలో అయితే నిద్ర అనేది ఉండదో, నిద్ర లేకపోవటం వల్ల మీకు స్పాజ్మోటిక్ హెడేక్ అనేది డెవలప్ అయింది అనుకోండి, తలంతా పట్టేస్తుంది డాక్టర్ గారు, నిద్ర సరిగ్గా ఉండట్లేదు, దానివల్ల నాకు నిద్ర డిస్టర్బ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళకు ఈ మనం పాజిఫ్లోరా తీసుకొని ఉదయం 6 చుక్కలు, సాయంత్రం 6 చుక్కలు కంటిన్యూగా ఇస్తే ఒక 2 నెలల పాటు వాళ్ళ ఆ ప్రాబ్లం అనేది, హెడేక్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. అలాగే ఎవరిలో అయితే నిద్ర ప్యాటర్న్ డిస్టర్బ్ అయిన తర్వాత దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది చూసారా, ఊపింగ్ కాఫ్, కంటిన్యూస్గా కాఫ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా మనం ఈ పాజిఫ్లోరాని కంటిన్యూగా ఉదయం 6, సాయంత్రం 6 చుక్కలు వేస్తే ఆ దగ్గు అనేది తగ్గిపోతుంది. అలాగే ఇండైజేషన్ డెవలప్ అవుతుంది కొంతమందిలో. నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర అనేది డిస్టర్బ్ అయిన తర్వాత ఇండైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, తింటే అరగదు, మోషన్స్ అవుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. అలాంటి వాళ్ళలో నిద్ర డిస్టర్బ్ అయిన తర్వాత గుర్తుంచుకోవాలి ముఖ్యంగా నిద్రతో, ప్రతి సిమ్టమ్ కూడా దీనికి నిద్రతో లింక్ అయి ఉంటుందండి. నిద్ర అయితే ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఆ తర్వాత వచ్చేటటువంటి ప్రతి కాంప్లికేషన్స్ కూడా, మీకు ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కంటిన్యూస్గా నిద్ర లేదు ఒక వారం రోజులు, తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది డెవలప్ అయింది, లేదంటే హార్ట్ స్ట్రోక్ అనేది డెవలప్ అయింది, అలాంటి కేసుల్లో కూడా మీరు పాజిఫ్లోరా ట్రై చేయొచ్చు. అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ఫీమేల్స్లో పీరియడ్స్, నిద్ర అనేది కంటిన్యూస్గా డిస్టర్బ్ అయింది, ఆ తర్వాత 5వ రోజు 6వ రోజు పీరియడ్స్ వచ్చినాయి, ఆ పీరియడ్స్ కూడా విపరీతమైనటువంటి క్రాంపింగ్ పెయిన్స్ వచ్చినాయి, స్పాజ్మోటిక్ పెయిన్స్ అనమాట. క్రాంప్స్ పట్టేసినటువంటి, స్పాజం పట్టేసి వదలకుండా ఉంటుందన్నమాట. గర్భసంచిలో ఏదో పట్టేస్తుంది, బ్లీడింగ్ విపరీతంగా అయిపోతూ ఉంటుంది. అలాంటి కేసుల్లో మీరు ఈ పాజిఫ్లోరాని ట్రై చేయొచ్చు. అద్భుతమైనటువంటి హోమియోపతి మదర్ టించర్ అండి. మరి ఈరోజు ఈ పాజిఫ్లోరాని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో తెలుసుకున్నాం. మీలో గుర్తుంచుకోండి ఖచ్చితంగా, మీకు నిద్ర ప్యాటర్న్ అనేది మీలో ఫ్రీక్వెంట్గా డిస్టర్బ్ అవుతూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఈ పాజిఫ్లోరా మదర్ టించర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. నిద్ర లేని వాళ్ళు మీ బెడ్ పక్కనే పెట్టుకోవాలి. పడుకునేటప్పుడు ఒక 6 చుక్కలు ఒక కప్పు నీళ్ళలో వేసుకొని 6 చుక్కలు తాగి పడుకోండి. మంచి మత్తు నిద్ర అనేది పట్టడం అనేది జరుగుతుందండి.
మరి ఈరోజు ఈ పాజిఫ్లోరా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీలో చాలామంది ఉషా హోమియోపతి తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన సబ్స్క్రైబర్ కౌంటు 25,000 రీచ్ అవ్వటానికి మీరందరూ కూడా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్‌లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.